నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని వెళ్ళిపోయింది. ముఖ్యమైన కార్యక్రమాల మీద విజయవంతమైన పదంలో మంచి ఫలితాలు సాధించాలని దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొత్త వ్యక్తుల్ని కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయడం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఆ విధంగా తయారవుతాయి. కాబట్టి భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రచార సంబంధమైన విషయాలు కానివ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విషయాల్లో కానివ్వండి, ఎంతగానో కష్టపడి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ని, మీకున్నటువంటి తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాల్ని ఫణంగా పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి శ్రమిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల కోసం, పిల్లల కోసం కూడాను శక్తికి మించి శ్రమించడమే కాకుండా శక్తికి మించిన ఆర్థిక భారాన్ని కూడా మీరు మోస్తారు. నేను చదువుకోలేనటువంటి చదువు ఏదైతే ఉందో అది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి, మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. స్త్రీలతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయ నాయకులు, అధికారుల మీద మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయి. వాళ్ళెవరూ మీరు కోరినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఇష్టపడరు, మొహం తప్పిస్తారు. సరిగైన సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఇదే కోణంలో పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. పోటీ పరీక్షలో విజయం సాధించి ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలన్న మీ యొక్క అభిలాష ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి పోటీ పెట్టుకుంటారు. వాళ్ళకంటే మనం బెటర్గానే ఉన్నామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. తద్వారా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని నేను ఒక్కడినే విజయవంతంగా చేయగలుగుతాను అనేటువంటి ధైర్యాన్ని మీకు మీరుగా తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ముందు కుటుంబంలో ఐకమత్యత ఉంటే మనం బయట ఏమైనా సాధించవచ్చు అనేటువంటి పద్ధతిలో మీరు కొనసాగటం అనేది జరుగుతుంది. ఎప్పుడో ఎవరికో చేసినటువంటి సహాయం తాలూకు కృతజ్ఞతలు కానివ్వండి, కొంత సపోర్ట్ కానివ్వండి మీకు అంది వస్తుంది. తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి గుడ్విల్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది, చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రమశిక్షణాయుతమైన జీవితానికి అలవాటు పడతారు. విందులు వినోదాలకు కూడా దూరంగా ఉంటారు. ఖర్చు చేసినటువంటి ప్రతి పైసా కూడాను జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు, పొదుపు పాటించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మెడిటేషన్కి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ, మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను ఆచితూచి ఆలోచిస్తారు. వివాహాల శుభకార్యాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వేచి చూద్దామన్న ధోరణిలో ఉంటారు. వాళ్ళ నుంచి ఏ సమాధానం వస్తుందా దాన్ని బట్టి మనం మాట్లాడదామని చెప్పని మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. మీరు శుభకార్యాల విషయంలో జాప్యం చేస్తున్నారనేటువంటి అపవాదు మీ మీద వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడాను వివాహం అంటే జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి వాటిని ఏవి లెక్క చేయకుండా మీ యొక్క మనసు ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.